తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. గురువు గారు, మరి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. సూర్యుడితో పాటు మనకి శుక్రుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి 13 నుంచి మనకి శుక్రమూఢం వెళ్ళిపోతుంది. ఎందుకంటే 30th నవంబర్ 2025 నుంచి శుక్రమూఢం స్టార్ట్ అయింది. సో ఇంచుమించుగా లెక్క పెడితే 30th నవంబర్ నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే కనుక ఒక 75 రోజుల పాటు శుక్రమూఢమే నడిచింది. దీని వలన ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలామంది, గృహప్రవేశం చేయలేకపోయారు, వివాహం కుదుర్చుకోలేకపోయారు. అంటే ఈ మూఢంలో మనం శుభకార్యాలు ఏం చేయలేం కాబట్టి, ముహూర్తాలు కూడా లేవు కాబట్టి, సో వివాహాలు లేవు, ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా కొంతమంది కొత్త బండి కొందాను కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి, కొంతమంది అక్షరాభ్యాసాలు కొంతమంది వద్దులేండి అని చెప్పి, అలా చాలా మటుకు మ్యాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట. సో దీని మూలాన్ని పురోహితులు కానీ, వంట బ్రాహ్మణులకు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, ఈ పూల వాళ్ళకి కానీ, ఫోటోగ్రఫీ, మొత్తం అన్ని పరిశ్రమలు, ఒక 20 పరిశ్రమలు, ఈ శుభకార్యాలతో ముడిపడి ఉన్న ఒక 20 పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట 75 రోజుల పాటు. సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి 13 ఫిబ్రవరి 2020 నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనకి వివాహం విషయం కానివ్వండి, అలాగే ఉపనయన విషయం కానివ్వండి, అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి, అలాగే గృహప్రవేశం, వివాహం అన్నీ కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట 30th ఫిబ్రవరి నుంచి. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురువు గారు, మరి ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశి అనగానే మనకి ప్రస్తుతం గురువు వ్యయ స్థానంలో ఉండడం, సో ఖర్చు స్థానంలో ఉన్నాడు. సాధారణంగా ఏ గ్రహం అంటే పాపగ్రహాలైన రవి, కుజ, శని, రాహు, కేతులు సాధారణంగా పాపులు. రవి కూడా ఈ చెడ్డ గ్రహాలతో, మిగతా కుజ, రాహు, శని, కేతులతో కలిస్తే పాపి అవుతాడు, లేదంటే పర్వాలేదు. కానీ చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు శుభులండి. సో చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు ఈ నలుగురిలో ఎవరైనా సరే వ్యయస్థానంలో ఉంటే కనుక మంచి ఖర్చులు చేస్తారు. ఆ లగ్నం నుంచి మన జాతకంలో చూసుకున్నాం. పాపగ్రహాలైన కుజుడు, శని, రాహు, కేతు కనుక వ్యయస్థానంలో ఉంటే లగ్నం నుంచి ఒకళ్ళు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ ఉంటే కనుక చెడు ఖర్చులకు ఎక్కువ ఖర్చు పెడతారు, అక్కలేని ఖర్చులు ఎక్కువ పెడతారు, అలవాట్లు ఎక్కువ ఖర్చు పెడతారు, అలా ఉంటారు అనమాట. అనవసరమైన ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ కర్కాటక రాశికి ఏంటంటే వ్యయస్థానంలో గురువు ఉన్నాడు. సో మంచి ఖర్చులు, ఎవరో పాపం పెళ్లి చేసుకుంటారు కొంచెం అమౌంట్, ఎవరో బీదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదో కావాలి, ఎవరో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు, మ్యాక్సిమం మంచి గురువు ఉన్నాడు కాబట్టి, శుభుడు ఉన్నాడు కాబట్టి, మెయిన్ దైవబలానికి సంబంధించిన గ్రహం ఉన్నాడు కాబట్టి దైవానికి కానివ్వండి, ఇలాంటి మంచి పనులు కానివ్వండి, అయినా వివాహ విషయాన్ని వీటి కాదు. సో అలా అనవసరమైన ఖర్చులు ఏం కాకపోయినా ఖర్చులు మటుకు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గురువు ధనకారకుడు కూడా కాబట్టి, ధనకారకుడు వ్యయ స్థానంలో ఉన్నాడు, ఖర్చు స్థానంలో. ధనమే మెయిన్, వాడే ఖర్చు స్థానంలో ఉంటే ఏంటి అంటే మనకి 100 రూపాయలు వస్తే 150, 175 రూపాయలు ఖర్చు అయిపోతుంటుంది. సో అలా ఉంటుంది ఎక్కువగా వెళ్ళి. ఇది కాకుండా భాగ్యస్థానంలో శని ఉన్నాడు, అది కాస్త పర్వాలేదు. ద్వితీయ స్థానంలో కేతు ఉన్నందుకు ఏంటంటే కొంచెం వాక్కు, సో ఎవరైనా ఏదైనా అనడం. సాధారణంగా ఏంటంటే అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటారు, కానీ చంద్రగ్రహానికి మటుకు ఎవరు శత్రువు లేరు. సో కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే రాములు వారిది అనమాట. సో పునర్వసు నక్షత్రం రాములు వారిది. సో అలా స్టాంప్ కింద ఉండిపోయింది కాబట్టి కర్కాటక రాశి వారికి ఎవరు శత్రువులు ఉండరు సాధారణంగా. అయినా కూడా వాక్ స్థానంలో కేతు ఉన్నందుకు మనం ఏ అనకపోయినా కూడా వాళ్ళు ఏదో అన్నారని చెప్పి ఒక చిన్న నెపం మన మీద మోపేందుకు అవకాశాలు ఉన్నాయి, నిందలు పడేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం మౌనంగా ఉంటే మంచిది ఈ 2-3 నెలలు. అలాగే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. అష్టమ స్థానం ఏంటంటే సాధారణంగా ఆయుష్ స్థానం, యాక్సిడెంట్ స్థానం, అలాగే డిలేస్కి వాటికి స్థానం అన్నమాట. సో మనం కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే వెహికల్ డ్రైవింగ్ స్పీడ్గా చేస్తానికి యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంది.
కాబట్టి మనం జాగ్రత్తగా చేయాలి. ఇది కాకుండా మెయిన్గా దయబలం తక్కువగా ఉన్న, హార్డ్ వర్క్ బాగా ఉన్న, స్మార్ట్ వర్క్ బాగా ఉన్నా కూడా అదృష్టం కూడా చూడాలి. సో అదృష్టకారకుడైన కర్కాటక రాశికి పంచమ దశమాధిపతి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మనకి ఫిబ్రవరి 1/3 దాకా ఇంచుమించుగా అదృష్టం అనేది పరిపూర్ణం కాదు. కాబట్టి మీరు స్మార్ట్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. దయబలం తక్కువగా ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. సో అందులో అయితే మనం చూసుకోక్కర్లేదు. బట్ కొంచెం వెహికల్ డ్రైవింగ్ మటుకు జాగ్రత్తగా చూడాలి. లేదంటే కనుక బాగా దూరాలు వెళ్తే మటుకు డ్రైవర్ని పెట్టుకోవడం ఉత్తమం. మన వెహికల్ ఎవరికైనా ఇచ్చినా కూడా మన వెహికల్కైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. గుర్తుపెట్టారు, మనకి యాక్సిడెంట్ అవ్వాలని లేదు. వెహికల్ పేరు మన పేరు ఉంటుంది కాబట్టి వెహికల్ మీద దానికి యాక్సిడెంట్ జరగచ్చు. మెల్లగా నడపండి, సరిపోతుంది. ఆరోగ్యం ఎలా ఉంటుంది గురువుగారు కర్కాటక రాశి వారికి? మరి ఆరోగ్య విషయంలో ఏం ప్రాబ్లం, ఎందుకంటే మెయిన్గా కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యకారకుడు కాబట్టి అది బాగానే ఉన్నాడు. రవి కూడా మెయిన్గా ఆరోగ్యకారకుడు, అతను బాగానే ఉన్నాడు. అష్టమంలో రాహు ఉన్నందుకే కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగలడం అలాంటివి ఉంటాయి కాబట్టి అంత మేజర్ ఏం చూసుకోకలేదు. మెయిన్ కుజుడు అనే గ్రహం ఉచ్చలో ఉన్నాడు కాబట్టి అతను ఇవన్నీ చూసుకుంటాడు. బట్ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మరి అదృష్టం బాగుంటే బాగుండు అని అందరూ అనుకుంటారు కదా. మరి ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అదృష్టపరంగా? అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే చెప్పాను పంచమ దశమాధిపతి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు ఉచ్చ స్థానంలో ఉండడం వల్లనే అదృష్టం పరిపూర్ణంగా ఉంది. అంటే మనం 50% కష్టపడినా కూడా 100% అదృష్టం అనేది ఉందన్నమాట. కాబట్టి కొంచెం మనం టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే 45 డేస్ ఒక రాశిలో కుజుడు ఉంటాడండి. సో 45 into 12 మంచిగా 490 డేస్కి ఒక్కసారి 45 డేస్ ఉచ్చ స్థానంలోకి వచ్చాడు. సో ఈ 45 డేస్ మనం మిస్ చేయకూడదు. అంటే జనవరి 15 నుంచి ఇంచుమించుగా ఫిబ్రవరి 28 దాకా మనకి కుజుడు ఉచ్చలో ఉంటాడు. కాబట్టి మనం ఈ ఫిబ్రవరి మాసం అస్సలు వేస్ట్ చేయకుండా ఎన్ని రకాలుగా కష్టపడాలో అన్ని మానవ ప్రయత్నాలు అన్ని కూడా చేస్తే అదృష్టం తప్పకుండా వరిస్తుంది. తప్పకుండా. మరి ఇలాంటి పరిహారాలు పాటిస్తే ఇంకా బాగుంటుంది అంటారు కర్కాటక రాశి వారికి? మెయిన్గా అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్లనే కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగలడం, కొంచెం యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని మనం అనుకున్నాం. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే ప్రస్తుతం ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ ఏడాదంతా కూడా ఇంకా ఫిక్స్డ్గా పెట్టుకోలేదు. ఎందుకంటే రాహు ఈ ఏడాదంతా కూడా ఇంచుమించుగా అక్కడే ఉంటాడు అష్టమ స్థానంలో. అష్టమ స్థానం చెప్పకండి ఆయుష్ స్థానం, యాక్సిడెంట్ స్థానం, ఆడవాళ్ళకైతే మాంగళ్య స్థానం కూడా మాట. కాబట్టి కొంచెం మనం ప్రతి మంగళవారం ఫిక్స్డ్గా ఉపవాసం పెట్టుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ప్రతి మంగళవారం ఉపవాసంతో పాటు ఈ ప్రతిరోజు అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా మంచిది. ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉంది పద్మారావు నగర్ సికింద్రాబాద్లో. ఇక్కడ హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి మన పేరు నక్షత్ర గోత్రంతో ఒకసారి చేయిస్తే చాలా మంచిది. సో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే రాహు కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానిస్తానుక దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. పరిహారము కర్కాటక రాశి వారి వివరణ తెలియజేసినందుకు నమస్కారం. నమస్కారం.